చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఒక్కసారి ఈ వార్త చూడండి. దీంట్లో ప్రధానమైన పాత్ర కేసీఆర్ కుటుంబం ఉంటుంది. రాష్ట్రాల వీళ్ళు లాస్ట్ టైం కూడా చాలా అద్భుతమైన స్టోరీ రాశారు. ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది. వీళ్ళకి డీటెయిల్స్ చాలా అద్భుతంగా వీళ్ళు రాబట్టారు. వీడు సాహితీ లక్ష్మీనారాయణ అంటారు. ఈయన కల్వకుంట్ల కవిత కనుసన్నల్లో ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసి కొన్ని కోట్ల రూపాయల్ని వెనకేసుకున్నాడు. సామాన్య ప్రజలవి, ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమాయకమైన జనం, వాళ్ళ యొక్క మధ్యతరగతి కుటుంబాల యొక్క ఇల్లు అన్న ఒక దాన్ని బేస్ చేసుకొని ఆ వీక్ పాయింట్ని బట్టి ప్రీ లాంచ్ పేరుతో ఇట్లా దోపిడీ చేసిండు. ఒక దగ్గర ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇగో మీకు ₹1,00,00,000 ఫ్లాటు 30 లక్షలకే వస్తుందని ఒక అందమైన బ్రోచర్లు వీడియోలు చూపించి ఒక రూమ్లోకి తీసుకుపోయి వీడియోలు చూపించి ఈయన ఈయన చూసి అమ్మ ఇటు చాలా పెద్దోడు ఉన్నట్టు వీళ్ళు నమ్ముతారు. కథం టకా 30 లక్షలు కట్టేస్తారు. వాడు ఆ సొమ్మంతా తీసుకుపోయి ఆ చూపించిన ప్లేస్లో ఇల్లు కట్టకుండా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. ఇట్లా వీడు ప్రీలాన్స్ల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దారి మళ్ళిచ్చిండు. రైతుల దగ్గర నుంచి ఏమో ₹1,00,00,000 ఎకరం కొంటాడు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాన్ని 10 కోట్లకు అమ్ముతాడు. ఇదే కథ ఇది. ఎవరెవరికి ఎన్ని డబ్బులు పోయినాయి అన్న ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీని వీళ్ళు చాలా అద్భుతంగా రాశారు. ఒక్కసారి చూడండి. ఎవరెవరికి ఎంత ముట్టింది, రాష్ట్ర చేతిలో లెక్కల చిట్టా, ప్రీ లాంచ్ పేరుతో జనం సొమ్ము దోపిడీ, అమీన్పూర్లో 430 కోట్లు వసూలు చేసిండు. చాలా సొమ్ము సైడ్ చేసిన లక్ష్మీనారాయణ ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకు ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసిండు. ఇప్పుడు వీడు వెనకాల ఎవడున్నాడు? కల్వకుంట్ల కవితున్నది. ఫినిక్స్ కంపెనీ ఎవరిది? కేటీఆర్ బినామీ కంపెనీ. చూడండి, లింక్ చూడండి ఒక్కసారి. బడా స్కామ్లో నలిగిపోయిన తెలంగాణ రైతులు, కస్టమర్లు. రాష్ట్ర ప్రత్యేక కథనం విత్ ఎవిడెన్స్. ఏం గాలి మాటలు కావి ఇవి, మొత్తం విత్ కంపెనీ ఎవిడెన్స్తో సహా. చూడండి ఒక్కసారి. ప్రీ లాంచ్ స్కామ్ల కట్టడి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం రెరా చట్టానికి రూపకల్పన చేయగా బీజేపీ సర్కార్ అమల్లోకి తెచ్చింది. దీని ఫలితంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా ఇలా చాలా రాష్ట్రాల్లో ప్రీ లాంచ్ స్కామ్లు కట్టడైనవి. అంటే అట్లా మోసం చేయడానికి వీళ్ళే జనాన్ని. కానీ తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నంగా సాగింది. రెరా నిర్లక్ష్యంతో దేశమంతటా తెలంగాణ రాష్ట్ర పరువు పోయేలా ఎన్నో స్కాములు జరిగినాయి. వాటిలో సాహితీ సంస్థ చేసిన అమీన్పూర్ ప్రీ లాంచ్ దందా ఒకటి. అనేక ప్రాజెక్టులతో ప్రజల నుంచి అక్రమంగా సొమ్ములు వసూలు చేసిన బూదాటి లక్ష్మీనారాయణ తన ఇష్టానికి వాడేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పటికే రాష్ట్ర ఆధారాలతో సహా బయటపెట్టింది. ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తా. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా మోసపోకండి దయచేసి. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, లెక్క తేల్చాలి. లెక్క రేవంత్ రెడ్డి గారు మీ ముందే పెడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ముందే పెడుతున్నాం. ఇది వాడు మరి ఎక్కడున్నాడు? దుబాయ్లో ఉన్నాడు, ఆడున్నాడు, మరి దర్జాగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎట్లుంటున్నాడు? ఎవడి అండతో ఉంటున్నాడు? ప్రీ లాంచ్ స్కామ్ల కట్టడి కోసం ఇది అయిపోయింది కదా. అనేక ప్రాజెక్టులతో ప్రజల నుంచి అక్రమంగా సొమ్ములు వసూలు చేసిన బూదాటి లక్ష్మీనారాయణ తన ఇష్టానికి వాడేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే రాష్ట్ర ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడు అమీన్పూర్ వసూళ్ల దందాలో పక్కదారి పట్టిన నగదు లెక్కలేంటో చూద్దాం. అసలేంటి ప్రాజెక్ట్? సాహితీ ఏం చేసింది? అమీన్పూర్లో 23 ఎకరాల్లో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ వేసింది. 23 ఎకర్స్లో మొత్తం 4300 ప్లాట్లు అంటూ ప్రచారం చేసింది. 2019 జూన్లో ప్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ ఫ్లాట్లను విక్రయించడం మొదలుపెట్టింది. దాదాపు 1700 మంది నుంచి 430 కోట్ల దాకా వసూలు చేసింది. ఎంత? 23 ఎకరాల్లో 4300 ఫ్లాట్లు, అంటే 4300 మందితోని వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 1700 మంది దగ్గర నుంచి 430 కోట్లు వసూలు చేసింది. అంటే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఫ్లాట్లు. 2023 మార్చి కల్లా ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన సంస్థ ఇంతవరకు నిర్మాణం చేపట్టింది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 25 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు 35 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడ్డాడు లక్ష్మీనారాయణ. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో అడుగు పడకపోవడంతో బాధితులు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మీకు తెలుసా తెలీదో, వీళ్ళు రిలే నిరాహార దీక్షల పేరుతో ధర్నాలు చేసిరు. ఇప్పటికీ చేస్తున్నారు అనుకుంటా నేను అనుకోవడం. ఇదే అమీన్పూర్లో
పక్కదారి పట్టిన నిధులు. ప్రజల నుంచి సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన సొమ్ములో చాలా డబ్బు పక్కదారి పట్టింది. ఆ వివరాలు చూస్తే ఫినిక్స్ అండ్ ఒమిక్స్ సంస్థలకు ల్యాండ్ అడ్వాన్స్ కింద 104 కోట్లు వెళ్ళినాయట. అలాగే ఇతర భూముల వారికి ల్యాండ్ అడ్వాన్స్ 74 కోట్లు ఇచ్చిందట. అనుబంధ ప్రాజెక్టుల కోసం 23 కోట్లు, బిఎల్ఎన్ వ్యక్తిగత అవసరాల కోసం 67 కోట్లు, బిఎల్ఎన్ అంటే వీడే, టీటీడీ సహా ఇతర డొనేషన్ల కోసం 14 కోట్ల 34 లక్షలు, వినోద్ కెడియాకు 45 కోట్లు సమర్పించుకున్నారు. ఏజెంట్ కమిషన్ 40 కోట్లు, క్యాష్ డిపాజిట్ 51 కోట్లు, 10 ఎకరాల పర్మిషన్ అండ్ ఇతర ఖర్చుల కోసం 15 కోట్లు కేటాయించారు. ఫినిక్స్కు డబ్బులు ఇవ్వడం వెనుక మర్మం ఏంటి? ఈ ప్రాజెక్టుతో పెద్దగా సంబంధం లేని ఫినిక్స్ సంస్థకు అధిక సంఖ్యలో డబ్బులు ముట్టడమే పెద్ద ప్రశ్నగా మారింది. యజమాని పేరు మీద ప్రభుత్వ వాల్యూ ప్రకారం 15 కోట్లు వెళ్ళగా మిగతావి క్యాష్గా ఇచ్చారు. దీని వెనుక రహస్యం పోలీసులే ఛేదించాలి. నిజానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమికి 1.5 కోటి మాత్రమే, ఎకరానికి 1.5 కోటి రైతులకు ఇచ్చిండు. కానీ ఫినిక్స్కు మాత్రం 8.5 కోట్లకు లెక్క కట్టించిండు. దీంతో తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయారు. అలాగే కస్టమర్ల సొమ్ము ఇతరుల వశమైంది. ఫినిక్స్ భూదాటి లక్ష్మీనారాయణతో కలిసి తమను ముంచేశారని తెలంగాణ రైతులు అంటున్నారు. ఇది మీరు ఇందులో చూడొచ్చు క్లియర్గా. రాష్ట్ర.comకి వెళ్తే టోటల్ వీడి భాగవతం మొత్తం మనకు కనబడుతుంది. ఇగో పేమెంట్ టు ల్యాండ్ లార్డ్స్ టు అమీన్పూర్ విలేజ్ ఎంత ఇచ్చిండండి? ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ స్టేట్మెంట్ అమౌంట్ 2,20 lakhs. ఫినిక్స్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కేటీఆర్ బినామీ కంపెనీలే, 2,50 lakhs. ఫినిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 19,10,50,000. ఫినిక్స్ సెరెన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 7,50,00,000. ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ 8,60,36,000. ఫినిక్స్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 6,34,62,500. ఫినిక్స్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వాన్సెస్ 40 లక్షలు. ఫినిక్స్ సెరెన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 24,75,00,000. పి రామ్మోహన్ రావు 1,48,50,000. ఎన్ అనంతరావు 1,80,00,000. శ్యామ్ సుందర్ పీలా 1,20,00,000. బసవ పున్నారావు వాజండ్ల ఫినిక్స్ 2,18,37,500. అంటే పర్సనల్ అకౌంట్లకు కూడా పంపించుకున్నారు ఈ దుర్మార్గులు. దేవి ప్రాపర్టీస్ 9 లక్షలు. ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ 24,38,00,000. ఫినిక్స్ సెరెన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షలు. ట్విలైట్ ప్రాపర్టీస్ 1,48,50,000. మహేంద్ర గెమావత్ 40 లక్షలు. ఇట్లా కోట్ల రూపాయలని ఈ దుర్మార్గులు ఖాతాల్లో వేసుకున్నారు. దాదాపు ఇది 104,92,86,000 రూపాయల సొమ్ము. ఎవడబ్బ సొమ్ము ఇది? మొత్తం తెలంగాణ రైతులు ఈ ప్రీలాంచ్ పేరుతో మోసపోయిన కస్టమర్లకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ. దీని వెనకాల లింక్ చూస్తే కల్వకుంట్ల కవిత ఉన్నది. ఆ పైసలు ఎక్కడికి పోయినాయి? కేటీఆర్ బినామీ కంపెనీలు వాళ్ళ మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎంత ఘోరం అండి ఇది! వీడు దర్జాగా తిరుగుతున్నాడు, ఏ ఇబ్బంది లేకుండా దర్జాగా హైదరాబాద్లో తిరుగుతున్నాడు విత్ ఎవిడెన్స్. ఎట్లా పంపిగా త్రూ బ్యాంక్ త్రూగా ట్రాన్సాక్షన్స్ నడిచినాయి. ఇగో ల్యాండ్ అడ్వాన్స్ ఫర్ అమీన్పూర్ సైట్, ఫినిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిక్స్ లివింగ్ స్పేస్, ఫినిక్స్ సెరెన్ స్పేస్. ల్యాండ్ అడ్వాన్స్ ఫర్ అమీన్పూర్ సైట్ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ల్యాండ్ అడ్వాన్స్ ఫర్ నానక్రామ్గూడ సైట్ సంధ్యా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ బ్యాంక్. ల్యాండ్ అడ్వాన్స్ ఫర్ రోలింగ్ హిల్స్ సైట్ ఎన్ష్యూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బిఎల్ డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంత భయంకరమైన విషయం చూడండి. క్యాష్ డిపాజిట్లు దాదాపు 102 కోట్ల పైన ఉన్నాయట. ఇప్పుడు మరి ఈడీ ఎక్కడ పోయిందని నాకు అర్థం కాదు. ఈడీ ఎక్కడ పోయింది? కిషన్ రెడ్డి గారు స్పందించండి దీని మీద. కిషన్ రెడ్డి కూడా స్పందించాలా? ఎక్కడ పోయింది ఈడీ? ఇదంతా డబ్బుల ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశమే కదా. మరి ఈడీ ఎంటర్ కావాలి కదా, వాడి మీద ఆల్రెడీ కేసు ఉన్నది కదా. అంటే ఎవడి వాటా వాడికి పోతున్నదని అర్థం చేసుకోవాలి. దీంట్లో నేను ఎవరి పేర్లు పెట్టట్లేదు. ఇక్కడ 100% ఈ కంపెనీలు కేటీఆర్ అండ్ కల్వకుంట్ల కవితకు సంబంధించింది. అమీన్పూర్ పటాన్ చెరువు అంటే 100% అక్కడ గూడెం మైపాల్ రెడ్డి. ఆ గూడెం మైపాల్ రెడ్డి ఎవరు? మళ్ళీ హరీష్ రావుకి లింక్ ఉంటుంది.
సో ఇవన్నీ మనం చూస్తే మరి వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికో లేకపోతే ఇంకా మిగతా లీడర్లకు సంబంధం ఏంది? అందుకే మీకు సంబంధం లేదంటే దీని మీద 100% విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఆధారాలు పెడుతున్నాం మీ ముందు. ఇగో సాహితీ సంస్థ నుంచి లక్ష్మీనారాయణ తన కుమారుడికి నగదు ట్రాన్స్ఫర్ చేసిండు. ఎవడబ్బా సొమ్మని? తర్వాత అతని అకౌంట్ నుంచి శిబా ఇన్ఫ్రాటెక్ ఆ సొమ్ము తరలిపోయింది. ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నది చుక్కపల్లి సతీష్ భూదాటి కొడుకే. అంటే ఫస్ట్ ఏమో వాడి కొడుకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు, మళ్ళీ వాడి కొడుకు అండ్ ఫినిక్స్ కేటీఆర్ బినామీ కంపెనీ డైరెక్టర్గా ఉన్న దాంట్లో మళ్ళీ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. వీళ్ళు పార్ట్నర్లుగా ఉన్న సంస్థకు సాహితీ నగదును తరలించారు. పోలీసులు ఈ లింకులపైన ఆరా తీయాలని వేడుకుంటున్నారు కస్టమర్లు. సాహితీ నుంచి ల్యాండ్ అడ్వాన్స్ల రూపంలో పలు కంపెనీలకు నగదు వెళ్ళింది. అయితే ఆ అడ్వాన్సులు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయించుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భూస్వాములకు ఇచ్చామంటున్న 104 కోట్లు, అడ్వాన్స్ల రూపంలో తరలిపోయిన 129 కోట్లు, పర్సనల్గా వాడేసుకున్న 112 కోట్ల లెక్కలు బయటకు తీసి తమకు ఆ సొమ్ము తిరిగిచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు కస్టమర్లు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ స్టోరీ కథ మొత్తం మీ ముందు పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్ చేయండి. మీకేమైనా ఆధారాలు లేకపోతే ఈ రాష్ట్ర పేపర్ వీళ్ళతో మాట్లాడి మీ ముందు ఆధారాలు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది దుర్మార్గులంతా? వీళ్ళకి ఏం సంబంధం ఈ తెలంగాణతో? అందుకే కేసీఆర్ ఓడిపోవాలి, గెలవడానికి అవకాశం ఉండకూడదు. ఒకవేళ కనుక గెలిస్తే మీ సిచ్యువేషన్ ఏందని ఎందుకు చెప్పినాం? ఈ పరిస్థితి ఒకవేళ కనుక వచ్చి ఉంటే మీ పిల్లల్ని కూడా అమ్మేస్తాడు. కనీసం ఇప్పుడు ఇట్లనన్నా బతుకుతున్నాం మనం.